వాస్తవానికి కోస్తా జిల్లాలలో నెల్లూరు నుంచి అవతల పక్కన రాయలసీమ ప్రాంతాలలో వచ్చేటప్పటికి వేరు గానీ, నెల్లూరు కొంత మొదటి నుంచి కూడా వైసీపీనే గానీ, అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి గానీ స్ట్రాంగ్‌గా ఉండేది. ప్రకాశం తెలుగుదేశం పార్టీకి కొంత బలమే ఉండేది. బలమైనటువంటి శక్తిగానే ఉండేది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ కొంత బలహీనంగానే ఉండేది. తర్వాత క్రమంగా ప్రకాశం జిల్లాలో అంటే ఇక్కడ కొన్ని కొన్ని జిల్లాల్లో ఇప్పుడు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తెలుగుదేశానికి కంచుకోటలు లాంటివి. అట్లాగే కృష్ణా, గుంటూరు జిల్లాలు ఒకప్పుడు కంచుకోటలు లాంటివి. ఏది రాజశేఖర రెడ్డి రాకముందైతే తెలుగుదేశం పార్టీకి అనేక కంచుకోటలు, అందులో ప్రకాశం జిల్లా కూడా వన్ ఆఫ్ ద కంచుకోట. ఈ కంచుకోటలు బీటలు వారాక రెండోసారి మొన్నటిసారి పవర్లోకి వచ్చినప్పుడు అంటే మూడోసారి అనాలి, లేదంటే కనుక తెలుగుదేశంగా లెక్కేస్తే ఐదోసారి అనొచ్చునేమో. ఎందుకంటే 83లో గెలిచింది, 85లో గెలిచింది, 89లో ఓడిపోయింది, 94లో గెలిచింది, మళ్ళీ 96లో చంద్రబాబు గారి ఆధ్వర్యంలో, 99లో మళ్ళీ చంద్రబాబు గారి ఆధ్వర్యంలో గెలిచింది, మళ్ళీ 2014లో గెలిచింది కాబట్టి. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ హయాంలో రాజశేఖర రెడ్డి ప్లానింగ్ అప్పుడు తెలుగుదేశం ప్రకాశంలో ఫెయిల్ అయింది. ఆ తర్వాత బలమైన నాయకుడిని తయారు చేయలేకపోవడం అన్నటువంటిది దీనికి ప్రధానమైన ప్రాబ్లం అయింది. ఇప్పుడు చూస్తే ఓవరాల్గా 4వ విడత జరిగినటువంటి ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 38 ఏకగ్రీవాలు చేసుకుంది, 138 డైరెక్ట్ గెలిచింది, 176 టోటల్గా వచ్చింది. తెలుగుదేశం పార్టీ 2 ఏకగ్రీవాలు చేసుకుంది, 24 డైరెక్ట్ గెలిచింది, 26 అక్కడ వచ్చింది. జనసేన 1 గెలిచింది డైరెక్ట్ ఎన్నికల్లో, ఇతరులు 5 గెలిచారు 4వ విడత ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో. అంటే అక్కడ ప్రకాశం జిల్లాలో టోటల్గా చూసుకుంటే ఈ విజయం అనేటువంటిది కీలకం అవుతుంది. ఈ ఎన్నికలకు సంబంధించినంత వరకు తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు కర్ణం బలరాం ఉన్నటువంటి సందర్భంలో ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినటువంటి సందర్భంలో విజయాలు ఉండేవి. ఆ తర్వాత దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కర్ణం బలరాం కూడా ఇప్పుడు వైసీపీ వైపుకే ఉన్నటువంటి నేపథ్యం. గొట్టిపాటి రవికుమార్ అక్కడ గెలిచారు. వాళ్ళ ఏరియాలో కొంతవరకు తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ అయితే, ఇటు పక్కన మిగతాది విజయాలు అన్నటువంటిది కూడా యువతలకే నడుస్తుంది. టోటల్గా చూసుకుంటే సరైనటువంటి లీడర్లు లేకపోవడం గ్రౌండ్ లెవెల్లో అన్నటువంటిది పెద్ద ప్రమాదకరంగా మారింది తెలుగుదేశానికి.